అంతా దద్దరిల్లేటట్టు ఇందూరు నుంచి పెద్ద ఎత్తున తరలించేందుకు వారి జిల్లా ప్రభారిగా వచ్చారు. వారి కోర్టు సైదిరెడ్డి అన్న మనకి ఇన్ఛార్జ్ వచ్చిండు, ఇలా ముఖ్య అతిథి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అరవింద్ ఎందరిని తీసుకొచ్చుడు మోదీ గారి సభకి లెక్కబెట్టి నీకు వచ్చిండు. నిన్న రావా, అందరు రావాలి. ఈరోజు మహిళా ఆక్రోశ సభ అట్లనే నరేంద్ర మోడీ గారి విజిట్ హైదరాబాద్, దానికోసం ఫస్ట్ కార్నర్ మీటింగ్ అని అనగానే పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుందంటే ఎమ్మటి అమలుపరిచే నాయకుడు అన్న అరవింద్ అన్న అందరికీ తెలుసు, మీకు తెలుసు తెలియదు, మాకు నల్గొండ దాకా కూడా అరవింద్ అన్న ఇంటర్వ్యూ అవుతుందంటే అందరం చూస్తున్నాం. ఎందుకంటే ఏం మాట్లాడుతాడో, ఎవరినేం అంటాడో, ఎవరిని అనాలన్నా గట్టిగా అనగలిగేటోడు, ధైర్యం అనగలిగేటోడు, రాజీ పడకుండా రాజకీయం చేసేటోడు ఈ రాష్ట్రంలో ఉండంటే అరవింద్ అన్న. అట్లనే జిల్లా అధ్యక్షులు దినేష్ గారికి, రాష్ట్ర కార్యదర్శి శ్రవంత్ రెడ్డి గారికి, మరియు అన్న మొట్టమొదట పసుపు బోర్డు రావటం, ఆ పసుపు బోర్డుకి చైర్మన్ అయిన అన్న గంగారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న అట్లనే సభాధ్యక్షులు కిషోర్ గారికి, వేదిక మీద ఉన్న అందరూ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గర్వపడే విధంగా గెలిచి ఈ రోజు వేదిక మీద ఉన్న సోదరులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఇందూరు సోదర సోదరిమణులకి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు చెప్తా ఉన్నారు అందరు, మోడీ గారు ఏం చేసిండ్రు. అసలు ఇంతకు ముందు ప్రధానమంత్రి ఉండంటే ఆయన పేరేందో హైదరాబాద్ లో తెలుసు కానీ కిందోళ్ళకి తెలవనే తెలియదు. ఈ రోజు మోడీ గారి పేరు 5 సంవత్సరాల పిల్లగాడి కానించి అమెరికాలో ఉన్న వాళ్ళ వరకు ఇలా మోడీ గారంటే తెలుసు. భారతదేశాన్ని విశ్వగురువు చేయాలా, భారతదేశాన్ని మొత్తం ప్రపంచం ముందు ఈ దేశంలో కరువు అంటూ లేకుండా నా దేశం గొప్పగుండాలా, నా సంస్కృతి గొప్పగుండాలా అని అహర్నిశలు 25 సంవత్సరాలుగా ఒక్కరోజు సెలవు లేకుండా ఈ రోజు పనిచేస్తా ఉన్న నరేంద్ర మోడీ గారిని చూస్తా ఉన్నాం మనం. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయినాక మొట్టమొదటిగా హైదరాబాద్ కు వస్తా ఉన్నారు 10వ తారీఖు. ఆ 10వ తారీఖు సభకి మీరందరూ వేలాదిగా వచ్చి జయప్రదం చేయాలని, ఎందుకంటే మహిళలకు చూస్తే గుర్తొస్తా ఉంటుంది, మనం వేదిక మీద చూస్తా ఉంటాం. వేదిక మీద ఎవరన్నా పోయి నరేంద్ర మోడీ గారి కాళ్ల మీద మొక్కబోతే ఇమీడియట్ నరేంద్ర మోడీ గారు కూడా మొక్కుతారు. ఎందుకంటే మహిళలంటే అంత గౌరవం మోడీ గారికి. ఎప్పుడో కొన్ని 30-40 సంవత్సరాల నుంచి మహిళా బిల్లు అన్నారు, మేము మహిళా బిల్లు చేస్తున్నామన్నారు. ఏ రోజు కూడా నిండు సభలో పెద్ద పెద్ద నాయకులు మహిళా బిల్లుని చింపేసి తగలబెట్టిన రోజులున్నాయి. కానీ ఎవరితో లేకుండా మహిళా బిల్లుని నెగ్గించి ఇమీడియట్ గా ఇప్పటికిప్పుడు తీసుకొద్దామంటే మళ్ళా తీసుకురానియకుండా మహిళలను వంచిన చరిత్ర ఈ రోజు ఆపోజిషన్ లో ఉన్న ప్రతి పార్టీకి ఉంది. వాళ్ళకి ఎందుకంటే భయం, మహిళలు వస్తే మొత్తం నరేంద్ర మోడీ గారికి వేస్తారు. ఎందుకంటే మీకు తెలుసు, తాళం చెయ్యి మహిళ దగ్గర ఉన్నప్పుడు ఆ ఇల్లు గొప్పగుంటది. ఎందుకంటే వాళ్ళు ఆలోచించే విధానం గాని, వాళ్ళు చేసేది గాని చాలా గొప్పగుంటదని మహిళలకి అధికారం ఇస్తేనే. అందుకే ప్రతి పథకంలో ఇల్లు ఇస్తే మహిళా పేరు ఇయ్యాలా, ఏ పథకం మొదలుపెట్టినా మహిళలతో మొదలుపెట్టాలని మొదలుపెట్టిన నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. మహిళల ఇంపార్టెన్స్ తెలుసు నరేంద్ర మోడీ గారికి. కాబట్టి మీరంతా కూడా ఈ రోజు ఎట్లయితే ఇందూరు మన కార్పొరేటర్ అందరిని ఆశీర్వదించిండ్రో, అట్లనే బీజేపీకి ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి మొట్టమొదటి పునాది మీరేసి ఈ రోజు నిజామాబాద్ లో మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. ఎందుకంటే మేము టీవీలో చూస్తా ఉన్నాం, అంత ఉత్కంఠ భరితంగా ఉంది. ఎవరికి సీట్లు వస్తున్నాయి, అరవింద్ అన్నకు 30 దాటుతాయి, 32 వస్తాయి, 35 వస్తాయని చూస్తా ఉన్నాం మేము. ఎందుకంటే నమ్మకం, మీ మీద నమ్మకం. అయితే ఈడ ఏదైతే సిగ్గుమాలి ఒకరికొకరు పొత్తులు పెట్టుకుని ఈరోజు మతం పేరు మీద పొత్తులు పెట్టుకుని అన్ని పార్టీలు కలిసినా భారతీయ జనతా పార్టీకి సమానంగా రాలేయాలి ఇందూరులో. అంటే ఇదే గెలుపు రాష్ట్రం మొత్తం రావాలంటే మన అరవింద్ లాంటి లీడర్లు ఈ రోజు కలబడితే, మీ అందరు సపోర్ట్ ఉంటే రేపు ఖచ్చితంగా 1-6-100 28 జరిగే ఎలక్షన్స్ లో రేపు భారతీయ జనతా పార్టీ 100కి 100%
ఇందూరు నుంచి మొదలుపెట్టిన జైత్రయాత్ర రేపు ముఖ్యమంత్రిగా మన అభ్యర్థి వచ్చే వరకు మొదలవుతుంది. ఇక కాంగ్రెస్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది కరప్షన్ పార్టీ, కాంగ్రెస్ అనేది కమిషన్ పార్టీ. ఇవాళ చూస్తా ఉన్నారు, 2 ఏళ్లలో ఏదన్నా ఒక చిన్న రోడ్డు గాని, రోడ్డు మీద పడిన గుంతలు గాని పూడ్చింది ఉందా ఏమన్నా? ఎందుకంటే కాంట్రాక్టర్ భయపడతా ఉన్నాడు. ఎందుకంటే వాడు పనిచేసే పరిస్థితి లేడు, పనిచేస్తే వాడికి బిల్లు వచ్చే పరిస్థితి లేదు. పనిచేసినాక బిల్లు కోసం పోతే మళ్ళా 30% కమిషన్ ఇవ్వాల. భార్యలు తమ్ముళ్లు వసూళ్లు చేయడానికి తప్ప వాళ్ళు పనిచేయడానికి లేదు. కాబట్టి ఆలోచించండి. రేపు ఇలా భారతీయ జనతా పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో గెలిచినా మళ్ళా ఓడిపోదు. ఎందుకంటే అక్కడ కమిషన్లు ఉండవు, కరప్షన్లు ఉండవు, ఫ్యామిలీ బిజినెస్లు ఉండవు. అన్న తర్వాత తమ్ముడు, అయ్య తర్వాత కొడుకులు, బిడ్డలు, ఈ కొట్లాటలు ఉండవు. ఎంతసేపటికి దేశంకి ఏం కావాలా, దేశానికి ఏమి ఇయ్యాలా, నా పిల్లలు ఎట్లా చదువుకోవాలా, ఆరోగ్యం ఎట్లా అందాలా, అందరూ రోడ్లు ఇంతకు ముందు హైదరాబాద్ పోవాలంటే గంటలు గంటలు. ఈ రోజు వేసిన రోడ్లన్నీ వంతెనలు గాని రోడ్లు గాని ఏదేసినా నరేంద్ర మోడీ గారు వేసినవి తప్ప రాష్ట్ర ప్రభుత్వం వేసినవి లేవు. ఊర్లలో వేసిన చివరికి శ్మశాన వాటికలు కట్టిన అవి కూడా కేంద్ర ప్రభుత్వం మంచి నిధులే. బోర్లు వేసిన కేంద్ర ప్రభుత్వమే, చివరికి టాయిలెట్లు కట్టిన కేంద్ర ప్రభుత్వమే. మరి ఈ డబ్బులు ఎటుపోతున్నాయి రాష్ట్రంలో? దేశంలోనే రిచెస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే తెలంగాణ. కానీ తెలంగాణని అప్పుల పాలు చేసిండ్రు. తెలంగాణకున్న ఆస్తులన్నీ ఒక్కొక్కటి అమ్ముకుంటూ వచ్చిండ్రు. ఇవాళ ఇంకా అమ్మటానికి కూడా లేకుండా చేస్తా ఉన్నారు. అంటే ఆ డబ్బులన్నీ దోచుకోవటం తప్ప వేరే పని లేకుండా చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. అందరు కూడా మిమ్మల్ని ఆలోచించమంట కాదు, మేము నేర్చుకోవాలి మీ దగ్గర. ఎందుకంటే మీరు చేసిన ఈ గొప్ప పనులు, మీరు ఇలా ఎంపీని గెలిపించిండ్రు, ఎమ్మెల్యేని గెలిపించిండ్రు, కార్పొరేట్లు గెలిపించిండ్రు. ఈ జైత్రయాత్ర ఇంకా కొద్దిగా సాగాలని, మిమ్మల్ని చూసి మేము కూడా నేర్చుకోవాలని మీద అందరికి కూడా మరొక్కసారి అందరికీ బాసటగుండి రేపు ఏర్పడే బీజేపీ ప్రభుత్వానికి మీరే మొట్టమొదట విజేతలను తెలియజేస్తూ మీ అందరికి మరొక్కసారి శిరస్సు వచ్చి పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. రేపు 10వ తారీఖు జరిగే నరేంద్ర మోడీ గారి మీటింగ్ కి మీ అందరూ వచ్చి ఆశీర్వదించాలని, మన యొక్క విశ్వగురు, మన లీడర్ నరేంద్ర మోడీ గారిని మీ అందరికి మరొక్కసారి భరోసా ఇచ్చి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మళ్ళా ఇక్కడ భారతీయ జనతా పార్టీని తెలియజెప్పి రావాలని మీ అందరిని కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి.